ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ హాట్ కమెంట్స్ చేశారు ఆమె. కొండా మురళి ఒక మామూలు లీడర్ కాదు, ఆయన ఒక కింగ్ మేకర్ అంటున్నారు ఆమె. రేవంత్కి పీసీసీ చీఫ్ ఇవ్వాలని మొదట అడిగింది కొండా దంపతులే అని గుర్తు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ కాగానే మా ఇంటికి రేవంత్ వచ్చారా లేదా అని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని, ఇంతవరకు కొండా మురళికి ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నా అన్నారు. పరకాలలో రేవూరి పోటీ చేస్తాడని రేవంత్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. పరకాలలో ఎవరికైనా రేవూరి తెలుసా అంటూ కొండా సుష్మిత ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల టైం ఉండగా అప్పుడే రేవూరిని ఎలా ప్రకటిస్తారని, కొండా మురళిని రేవంత్ ఎందుకు తొక్కుతున్నారని ప్రశ్నించారు. కొడంగల్లో ఒకసారి రేవంత్ ఓడిపోలేదా అంటూ ప్రశ్నించారు. బీసీలంటే రేవంత్కి ఎందుకంత చులకనని, ఈ 3 ఏళ్లలో వేం నరేందర్ రెడ్డి రేవంత్కి ఏం సలహాలు ఇచ్చారని, వేం నరేందర్ రెడ్డి సలహాల్లో ఏది పాటించారో రేవంత్ చెప్పాలని కూడా ప్రశ్నించారు ఆమె. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నాను నేను మీకు. అట్లా నేను చూసుకుంటా పరకాల ప్రాంత ప్రజలని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటా. ఈరోజు ఎవరికి కష్టం వచ్చినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. నేను త్వరలో పరకాల్లో ఇల్లు కట్టుకుంటున్నా, అక్కడ ఉంటా. వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలుస్తా. కలిసినాకనే ఎలక్షన్లకు పోదాం మనం. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తా అని అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈరోజు రావటం జరిగింది. ఈరోజు నీ తమ్ముంది ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన, ఒకవేళ ఎవరైనా నాకు కౌంటర్ ఇచ్చిండ్రు అనుకోండి, మిగతా అన్ని కూడా బయటికి తీయాల్సి వస్తుంది. సో ఎవరు కౌంటర్ ఇచ్చినా బయటికి తీసి, సీతా దయాకర్ గారికి కూడా పదవి ఇచ్చినావు నువ్వు. సీతా దయాకర్ గారు ఏం చేసిండ్రయ్యా పార్టీకి? అసలు ఎక్కడ పార్టీ ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినావు నువ్వు.